రవి సార్ అప్పుడే అన్నారు, మనం కనబడకపోతే మన ఫ్యామిలీ మనల్ని వెతికి ఖచ్చితంగా మనల్ని కనపడతారని. ఆయన చెప్పినట్టుగానే మీరు కరెక్ట్ టైంకి వచ్చి కాపాడారు జాన్సమ్మ. మీరు వస్తారని నాకు తెలుసు జాన్సమ్మ. కొంచెం లేటుగా వచ్చుంటే మాత్రం మేము ప్రాణాలతో ఉండేవాళ్ళం. బంగారి, సరదా కూడా అలా మాట్లాడుకమ్మా. కనబడినంత వరకు మేమంతా ఎంత కంగారు పడిపోయామో తెలుసా? జాన్సమ్మ, నేనంత తొందరగా పోను. నాకు చాలా పనుంది కదా. ఎంత కష్టం వచ్చినా నీ ముఖంలో నవ్వు అలాగే ఉంది, మారలేదు. రవి, రవి, చూసావా రవి, నువ్వు బంగారిని ఎన్నిసార్లు హర్ట్ చేసుంటావు, తిట్టుంటావు, కోపడుంటావు. తను మన ఇంట్లో ఉండకూడదని చెప్పావు. ఇప్పుడు చూడు. జాన్సమ్మ, ఇప్పుడు అదంతా ఎందుకు చెప్తున్నారు? అదంతా నేను ఎందుకు చేశానని ఆయనకి బాగా తెలుసు. రవి, బంగారి స్థానంలో వేరే ఎవరున్నా ముందు వాళ్ల ప్రాణాలే కాపాడుకోవాలనుకుంటారు. కాని బంగారి తన ప్రాణాల్ని లెక్క చేయకుండా నిన్ను కాపాడింది. చివరి వరకు నువ్వు ఇది మనసులో పెట్టుకోవాలి. బంగారి నన్ను లవ్ చేస్తుంది. ఏది జరగకూడదనుకున్నానో అదే జరిగిందే. ఉండు. తను 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 లేమ్మా. అచ్చుడు. ఝాన్సీ అమ్మా, అక్క, ఏమైపోయావక్క? తను ఏం కాలేదు. కన్ను ఇలా భయపెడతావు? రాత్రంతా నాకు అమ్మకి నిద్రే లేదు తెలుసా? ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని ఉన్నాం. ఏమున్నా అమ్మతో ఒక మాట చెప్పి వెళ్ళాల్సింది కదా. ఫోన్ కూడా ఎత్తనే లేదు నువ్వు. ఏంటి చేతులు అలా అయిపోయాయి? లేదు, ఏం కాలేదు. తను ఏమైందక్క? లేదు, నాకేం కాలేదు. ఒళ్ళంతా కాలుతోంది. భయపడకు అక్క, జ్వరంగా ఉంది. తను భయపడకమ్మా, నాకేం కాలేదు. ఏంటి ఏం లేదు? అసలేం జరిగిందో ముందు చెప్పక్క. ఏ అక్క, కొంచెం జాగ్రత్తగా ఉండకూడదా? జాగ్రత్తగానే ఉన్నాము, కానీ ఎలాగో ఫ్రీజర్లో ఇరుక్కుపోయాం. ఏంటక్క నువ్వు? తను చూసుకోవాలి కదా. ఇడ్చుడు. బంగారికి రెస్ట్ ఇవ్వు. నువ్వు కూడా రాత్రంతా నిద్రపోలేదు కదా, కళ్ళంతా పీకుపోయున్నాయి. వెళ్ళు, ఇంటికి వెళ్ళి రెస్ట్ తీసుకో. లేదు ఝాన్సీ అమ్మ, నేను అక్కతో పాటే ఉంటాను. తను నాకేం కాలేదు. నేను నీతో పాటు ఉంటానంతే. ఇట్స్ ఓకే, కొంచెం రెస్ట్ తీసుకుంటే సరిపోతుంది. నాతో రండి. పదక్క. నెమ్మదిగా. అక్క కూర్చో. బంగారి కూర్చో. జాన్సమ్మ, నేను ఇంటికి వెళ్తాను. అమ్మ కంగారు పడుతూ ఉంటుంది. ఇంద్రాణి పాపని నేను చూడాలి. బంగారి, నీకు జ్వరంగా ఉంది. ఇప్పుడు కానీ నువ్వు అక్కడికి వెళ్తే ఇందుకి జ్వరం అంటుకోదా? అందుకే నువ్వు అక్కడికి వెళ్ళడం అంత కరెక్ట్ కాదమ్మా. నువ్వు ఇక్కడే ఉండి రెస్ట్ తీసుకో. అంతా సెట్ అవ్వగానే నేనే నిన్ను మీ ఇంటికి పంపిస్తాను, సరేనా? తను నువ్విక్కడే ఉండి అక్కని జాగ్రత్తగా చూసుకో.
నువ్వు కూడా రెస్ట్ తీసుకో. అలాగే ఝాన్సీ అమ్మా. ఓకే, రెస్ట్ తీసుకోండి. తను ఏడవకు, తను నాకేం కాలేదు కదా. అక్క, అమ్మ చాలా భయపడిపోయిందక్క. అమ్మ నిన్ను వెంటనే చూడాలని అనుకుంటుంది. కొద్దిసేపు అయ్యాక మనమే అక్కడికి వెళ్ళిపోదాం. నువ్వు భయపడకు. చూడు, జాన్సమ్మ చెప్పినట్టు నీ కళ్ళు రెండు పీక్కుపోయి ఉన్నాయి. ఆయన నీకు ఫోన్లో నాకేం కాలేదని చెప్పారు కదా, నువ్వు పడుకుని ఉండొచ్చు కదా. ఎలా అక్క నిద్ర వస్తుంది? అసలు నీకేమైందో తెలియక మేము వణికిపోతున్నాము. ఎలా నిద్ర పడుతుంది? సరే, ఏడవకు. ఇటు చూడు. ఆంటీ, ఆంటీ, సారీ ఆంటీ. ఏంట్రా రవి, నువ్వు కొంచెం జాగ్రత్తగా ఉండొచ్చు కదా. మీనా, ఇది గనక ఇలాగే పెరుగుతూ పోయిందనుకో, ఏదో ఒక రోజు నీ కొడుకు ప్రాణానికే ప్రమాదంగా తయారవుతుంది. అన్నయ్య, ఏంటన్నయ్య అలా మాట్లాడుతున్నావు? మరి నిన్న జరిగిన దానికి అసలు కారకురాలు ఎవరనుకుంటున్నావు నువ్వు? అంతా బంగారీనే. తనని కాపాడటానికనే కదా పోయి రవి మన ప్రాణాల మీదకి తెచ్చుకున్నాడు. కాళ్ళకి చేతులకి ఎలా దెబ్బలు తగిలాయో చూడు. ఇది చూస్తుంటే నా మనసు ఎంత బాధపడుతుందో తెలుసా? ఇలా చూడు, నాకంటూ ఉన్నది నువ్వు వర్షిణీనే కదరా. నీకేమైనా అయితే నేను తట్టుకోగలనా చెప్పు? కొంచెం జాగ్రత్తగా ఉండొచ్చు కదరా. మీకోసం పోకపోతే ఈ ప్రాణం నాకెందుకు సార్? అత్తయ్య, దయచేసి ఒక్క విషయంలో నేను చెప్పేది మీరు వినండి. ఆ బంగారి మన ఇంటికొచ్చిన దగ్గర నుంచి సమస్య మీద సమస్య, ఆ బంగారి మన ఇంటికొచ్చిన దగ్గర నుంచి సమస్య మీద సమస్య. నా రవికి ఆపద మీద ఆపద వస్తూనే ఉంది.